డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఏలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో గల బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్సీ ఎస్టీ కుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. మొదటగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఇచ్చేసిన నాయకులంతా మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత విశేషాలను తెలియజేస్తూ అంబేద్కర్ కన్న కలలు నిజం చేయాలంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలంతా ఐక్యంగా రాజ్యాధికారం సాధించిన నాడే ఆయనకు నిజమైన ఘన నివాళులు అర్పించిన వాళ్ళమవుతామని పేర్కొన్నారు. 6వ తరగతి నుండి పీజీ చదువుకునే వరకు అన్ని పాఠ్యపుస్తకాల్లో అంబేద్కర్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని, భారత రాజ్యాంగాన్ని కూడా పాఠ్యాంశంగా చేర్చాలని, భారత కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటోని ముద్రించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇటీవల తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో ప్రొఫెసర్ చెంగయ్యపై మతోన్మాదులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో మాల కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, మాజీ డిప్యూటీ మేయర్ నూకపయ్యి సుధీర్ బాబు, పళ్ళెం ప్రసాద్, ప్రొఫెసర్ ఎన్డీఎల్ పాల్, డాక్టర్ మెండం సంతోష్, నేతల రమేష్ బాబు, దాసరి నాగేంద్ర కుమార్, పాము శామ్యుల్, అబ్బూరి అనిల్, దాసరి శ్యామ్, ఎరికిపాటి విజయ్, కాపుదాసి రవికుమార్, మెండం ఆనంద్, దాసి వెంకటేశ్వర్లు, గొల్లా కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మనందరం కూడా ఇవాళ ఆయన యొక్క స్ఫూర్తిని తీసుకుని మనందరం కూడా ప్రయాణించి ఆయన ఏదైతే కలలు కన్నారో మరి ఆయన భావజాలాన్ని మనం ముందుకు తీసుకెళ్లి సమాజ అభివృద్ధిలో ఎస్సీలను కీలక పాత్ర వహించేటట్టు మనందరం కూడా మనం కృషి చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఆయన చేసినటువంటి ప్రతి ఒక్క పనిని కూడా మన పిల్లలకి కూడా మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇవాళ అందరం కూడా ఇక్కడ కూడుకున్న వాళ్ళందరం కూడా ఆయన భావజాలాన్ని పుణిగిపుచ్చుకుని సమాజ సేవలో అందరం అంకితమయ్యాం. ఇంకా మున్ముందుకు తీసుకెళ్ళి యువతలో కూడా ఈ యొక్క అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. యావత్ ప్రపంచవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా విశ్వ జ్ఞాని, ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 68వ వర్ధంతి జరుపుకుంటున్న శుభ సందర్భంలో ఆయన మా మధ్య లేకపోయినా కూడా ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా కూడా యావత్ ప్రపంచం కూడా ముందుకెళ్తున్నటువంటి క్రమంలో మరి ఆంధ్ర రాష్ట్రంలో 6వ తరగతి నుంచి పీజీ వరకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జీవిత చరిత్రని పాఠ్యాంశంగా చేర్చాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటున్నాము. పాలితులుగా ఉన్న కులాలు పాలకలుగా మారాలని చెప్పి ఆయన కలలుగా అన్నటువంటి ఆ కళల్ని నిజం చేసిన రోజున ఆయనకి గల నివాళులు అర్పించిన వాళ్ళు అవుతాం. మనలో మనం కలహించుకోవటం మాని రాజ్యాధికారం సాధించే దిశగా అందరం ఐక్యంగా కృషి చేయాలని చెప్పి సందర్భంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసుకున్నాం. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మరి ఆయన నివాళులు అర్పించడం కోసం జూనియర్ కాలేజీకి రావడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్కి నివాళులు అర్పిస్తూ ఆయన చేసినటువంటి కార్యక్రమాలను తిరిగి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ దేశానికి కరెన్సీ నోటును ప్రవేశపెట్టింది బాబాసాహెబ్ అంబేద్కర్. కానీ ఆ కరెన్సీ నోటు మీద ఆయన బొమ్మ లేకపోవడం చాలా విచారించదగ్గ విషయం. బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలాన్ని పంచాయతీరాజ్ వ్యవస్థలో కంటిన్యూ చేయించవలసిన అవసరత సర్పంచుల మీద ఉంది, అలాగే పంచాయతీ ఆఫీసర్ల మీద ఉంది, పంచాయతీరాజ్ కమిషనర్ గారు కూడా ఉందని తెలియజేస్తూ మరి అవకాశం కల్పించిన నాయకులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పారు.